ఏపీలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లపైన ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటైంది. 12 మంది సభ్యులతో కూడిన ఈ టీం అత్యంత వేగంగా దర్యాప్తు జరిపి 2 రోజుల్లోనే ప్రాథమిక నివేదికను సమర్పించింది. సోమవారం నాడు సమర్పించిన ఈ ప్రాథమిక నివేదికలో ఖచ్చితంగా ఇక్కడ ఒక కాన్స్పిరసీ థియరీ ఉన్నట్టుగా కూడా వాళ్ళు సిట్ అనుమానం వ్యక్తం చేసింది. అంటే మనకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సారథి ఎవరైతే నాయకత్వం వహించిన వినీత్ బ్రిజలాల్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్లో సంక్షిప్తంగా కొన్ని వివరాలు ఉన్నాయి తప్ప డీటెయిల్ రిపోర్టు ఎన్నికల కమిషన్కు పంపారు. ఎన్నికల కమిషన్కు పంపిన వివరాల్లో పంపిన డీటెయిల్డ్ రిపోర్టులో ఖచ్చితంగా వివరాలు ఉండి ఉంటాయి. ఏ ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో, ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన, ఏ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు, శక్తులు ఏ రకంగా హింసను ప్రేరేపించారు, ఏ రకంగా హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు, వాటి వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏమిటి అనేది క్లియర్గా అందులో మెన్షన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రి అంబటి రాంబాబు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ మొత్తం అల్లర్లకు సంబంధించి ఒక పెద్ద కుట్ర ఉంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్రంలో ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి, ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొంతమంది పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేయించారని ఆరోపించారు. ఆయన ఆరోపణలు ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఇక్కడ సిట్ ఇచ్చిన రిపోర్టులో మనం గమనిస్తే, అంటే మనకు అందించిన ప్రెస్ నోట్లో, మనకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మెన్షన్ చేసిన వాటిలో ఒక 2-3 పాయింట్స్ చెప్తానండి. మొదటి పాయింట్ ఏంటంటే, ఈ ఘర్షణలు ఏవైతే జరిగాయో పల్నాడు, తిరుపతి, అనంతపూర్ ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాల్లో జరిగిన ఘర్షణలు, విధ్వంసకాండ, హింస, ఈ ఘటనలన్నీ కూడా తీవ్రమైన స్వభావం కలిగిన నేరాలుగా సిట్ ఐడెంటిఫై చేసింది. తీవ్రమైన స్వభావం కలిగిన నేరాలంటే వాళ్ళు వాడిన, అంటే ఆ ఘర్షణలో వాడిన రాళ్ళు కావచ్చు, ఇతర పదునైన వస్తువులు కావచ్చు, అవి అవతలి వ్యక్తులను, అంటే టార్గెట్ చేసిన వ్యక్తుల పైన విసిరినప్పుడు వాళ్ళను తీవ్రంగా గాయపరచడమో లేదా చంపడమో వాళ్ళ లక్ష్యమై ఉంటుందని కూడా సిట్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, వాళ్ళు సిట్ చెప్తుంది ఏంటంటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పింది ఏంటంటే, ఈ ప్రాథమిక రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో, అంటే దర్యాప్తు, అంటే ఈ నేరాలు, ఈ ఘటనలు జరిగిన తర్వాత వాటిపైన జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో చాలా ల్యాప్సెస్ ఉన్నట్టు తాము గ్రహించినట్టుగా సిట్ తెలియజేసింది. అంటే ల్యాప్సెస్ అంటే ఇక్కడ మనకు ల్యాప్సెస్ అనే మాటనే వాడారు. బహుశా ఎన్నికల కమిషన్కి ఇచ్చిన రిపోర్టులో ఈ ల్యాప్సెస్ సంబంధించిన వివరాలు వాళ్ళు అందులో పొందుపరిచి ఉంటారు. ల్యాప్సెస్ అంటే మనం చాలా విధాలుగా అనుకోవచ్చు. ఒకటి, మంత్రి అంబటి రాంబాబు చెప్పినట్టుగా కొంతమంది తమకు అనుకూలమైన పోలీసు అధికారులను ముందుగానే వాళ్ళు అరేంజ్ చేసుకోవడం, వాళ్ళతో ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవడం, వాళ్ళు కేవలం ప్రేక్షక పాత్ర వహించేటట్టుగా వాళ్ళతో మాట్లాడుకోవడం, ఆ మేరకు ఏమైనా లావాదేవీలు ఉంటే అవి కూడా జరపడం. అంటే ఘర్షణలు జరుగుతున్నప్పుడు వాటిని నివారించకుండా ప్రయత్నించడం ఒక పద్ధతి. ఘర్షణలు జరిగిన తర్వాత ఆ ఘర్షణలకు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో, ఆ ఘర్షణల్లో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను పట్టుకోకుండా వదిలివేయడం, ఇటువంటివి కూడా ల్యాప్సెస్ కిందకి వస్తాయి. అట్లాగే దర్యాప్తు సక్రమంగా జరపకపోవడం. ఈ మొత్తంలో ఈ 3 ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి మొత్తం 33 కేసులు నమోదయ్యాయి. 1370 మందిని 1370 మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో నిందితులు అయితే 731 మందినే గుర్తించారు. 639 మందిని ఇంకా గుర్తించవలసి ఉంది. ఇప్పటి వరకు 124 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 1152 మంది 1152 మంది అరెస్ట్ చేయవలసి ఉందని సిట్ తెలియజేసింది. ఇక
చివరిగా సిట్ చెప్పింది ఏంటంటే ఈ మొత్తం ఘటనలకు సంబంధించిన ఈ ఈ కేసుల్లో డిజిటల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో సాంకేతికంగా ఇన్వెస్టిగేషన్కు ఉపయోగపడే డిజిటల్ పరికరాలు, ఐ మీన్ సాక్ష్యాలు, అంటే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, లేదా ఎవరైనా వీడియోస్ తీసి ఉంటే అవి కావచ్చు, ఇంకా ఇతరత్ర ఫుటేజ్ ఏదున్నా కూడా వాటన్నిటిని ప్రొక్యూర్ చేయాలని, దీన్ని ఇంకా మరింత పకడ్బందీగా దీన్ని నడిపి దోషులను పట్టుకోవాల్సి ఉందని కూడా ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక పథకం ప్రకారమే ఈ దాడులు, ఘర్షణ జరిగినట్టుగా మనకు కనిపిస్తోంది. ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఎవరు గాయపడ్డారు, ఎవరిని ముందుగా పురిగొల్పారు, ఎవరిపైన ఎవరు దాడులు చేశారు, వీటికి సంబంధించి నిజానికి ఈ దర్యాప్తు కనుక సక్రమంగా జరిగి ఉంటే పరిస్థితి ఇంకొక రకంగా ఉండేదని కూడా సిట్ అభిప్రాయపడింది. అందుకే దెర్ ఈస్ మెనీ ల్యాప్సెస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అని వాళ్ళు పేర్కొన్నారు. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు చెప్పింది నిజమే కదా, ఆయన ఏం చెప్తూ వస్తున్నారు, లేదా మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు ఏం చెప్తూ వస్తున్నారు, ఖచ్చితంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడానికి, లేదంటే పోలీసులు ఆ ఘర్షణను అడ్డుకోకుండా ఉండడానికి సంబంధించి కొన్ని శక్తులు ఖచ్చితంగా ఇందులో పనిచేశాయి అన్నది ప్రాథమికంగా మనందరికీ అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.